హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు బులెట్. ఐపీఎల్లోని ప్రతి ఫ్రాంచైజీ యజమాని కూడా తాము ఎంత డబ్బు ఖర్చు చేసినా సరే అది తమ జట్టుకు ప్రయోజనం చేకూర్చాలని మాత్రమే అనుకుంటారు. అందుకే వేల కోట్లు ఖర్చు పెట్టి మరీ కొనుక్కుంటారు. అదే క్రమంలో ఖర్చుకు వెనకాడకుండా ప్లేయర్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ ఖర్చు చేసిన డబ్బుకు భారీ నష్టం ఎదుర్కొన్నట్లుగానే తెలుస్తుంది. ఎందుకంటే వరుసగా ఓడిపోతున్నారు కదా. ఏకంగా 39.25 కోట్ల నష్టం అనేది వాటిల్లినట్లుగా తెలుస్తుంది. హైదరాబాద్ యజమాని అయిన కావ్య 39.25 కోట్లు చేసి కొనుగోలు చేసిన ముగ్గురు ఆటగాళ్లు ఇప్పుడు ఫెయిల్ అయిపోయినట్లుగా తెలుస్తుంది. ఫ్రాంచైజీ ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో కావ్య మారన్కు పెద్ద తలనొప్పి అనేది స్టార్ట్ అయిపోయింది. ఎంత నష్టం చెప్పండి. అయితే గత ఐపీఎల్ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్స్కు చేరుకుంది. ఏం ఆడారా అనిపించింది. అయితే ఫైనల్లో కావ్య మారన్ జట్టు ఓడిపోయింది. ఇక హైదరాబాద్ జట్టు ప్రదర్శనలతో మాత్రం అభిమానుల హృదయాలను గెలుచుకుందనే చెప్పుకోవాలి. అంత పోటీనిచ్చింది. అదే సమయంలో ప్రత్యర్థి జట్ల మనసుల్లోనూ ఓ భయాన్ని క్రియేట్ చేసింది. ఈసారి ఎలా ఆడతారో ఏంటో అని. ఇక ఇటువంటి సిచ్యువేషన్లో కొత్త సీజన్లో కూడా ఈ జట్టు నుంచి ఇలాంటి ప్రదర్శనను ఆశించారు. ఇక ఈసారి కూడా అంతే విధంగా ఆడతారు. ఎంత బాగా ఆడతారో అనుకుంటే ఈ విధమైన ఆట ఆడుతున్నారు. కానీ ఈ సీజన్లో మాత్రం తొలి మ్యాచ్ తప్ప, ఎందుకంటే అది గెలిచారు, బాగా ఆడారు కూడా. అండ్ మిగతా మ్యాచ్ల్లో చూసుకుంటే దారుణంగా విఫలమైపోయారు. దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే జట్టు బ్యాటింగ్ లైనప్ అంచనాలు అందుకోవడంతో ఈ ముగ్గురు ఆటగాళ్లు విఫలమైనట్టుగా తెలుస్తుంది.